మేమేదో వాఘా టూరిస్ట్ ప్లేస్ కదా దగ్గరలో ఉన్నాం. టూరిస్ట్ ప్లేస్ అంటే అందరికీ చూడడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలా అని చూడడానికి వెళ్తే మాకు అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటని అనుకుంటున్నారా? చెప్పే ముందు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ మామ్స్ కాంపిటేటివ్ పాత్ యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్గా 1 or 2 months అవుతుంది వాఘా బోర్డర్ చూడడానికి అయితే వెళ్ళాము. సో అక్కడికి నార్మల్గా అందరూ టూరిస్ట్ అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే టూర్ ప్లాన్ చేసిన టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేసినా సరే అక్కడికి వెళ్ళాక మాకైతే సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరు సెలబ్రిటీస్ అయితే వచ్చారు. చూస్తున్నారుగా, మన రీసెంట్ ఒలింపిక్స్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన మను భాకర్ గారు అండ్ మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సాయి పల్లవి గారు అయితే ఆ రోజు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మనం ఒకటి చూద్దామనే వస్తుంటే ఆల్రెడీ ఇంకొకటి కూడా చూసేసామని. అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇది అందరికీ హ్యాపీ అనిపించకపోవచ్చు, బట్ నేనేంటంటే ఒక సెలబ్రిటీస్ని చూసామన్న ఒక హ్యాపీ ఫీల్ అనేది ఉంటుంది కదా. సో నాకైతే అది కొంచెం కలిగింది. ఇది అందరికీ కలగపోవచ్చు అనుకుంటారు చాలామంది, ఏముంది వాళ్ళు కూడా మనుషులే కదని. బట్ అది అంతే, అది ఆ ఫీల్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే తెలియదు. సో నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. నేనైతే చాలా పిక్స్ అది తీసుకోవడానికి చాలా ట్రై చేశాను. మీరు లాస్ట్లో చూస్తే మీకే తెలుస్తుంది అక్కడ అసలు ఎలా ఉందో. చూస్తున్నారుగా, ఇదంతా వాఘా బోర్డర్. ఇది అమృత్సర్లో ఉంది. ఇక్కడ అదర్ స్టేట్ ఆ పక్క వచ్చేసి పాకిస్తాన్. చూస్తున్నారుగా, బ్లాక్ గేట్ అనేది ఓపెన్ చేశారు. ఆ బ్లాక్ డ్రెస్సెస్తో ఉన్న వాళ్ళదంతా పాకిస్తాన్. అది అక్కడ నుంచి ఇంకా పాకిస్తాన్ స్టార్ట్ అనమాట. అసలు అక్కడ ఉంటే మనకి ఎలా ఉందంటే అసలు పాకిస్తాన్ని వెళ్ళి వచ్చినట్టు ఉంది. పాకిస్తాన్కి ఇండియన్కి చాలా శత్రుత్వం అయితే ఉంటుంది కదా. బట్ అక్కడికి వెళ్తే ఒక ఫీల్ అనేది ఉంటుంది. అంటే బోర్డర్, ఒక కంట్రీని క్రాస్ అయిన ఫీల్ అయితే నాకైతే వచ్చింది. అండ్ అలానే నేను సెలబ్రిటీస్ వచ్చారు కదా, ఒక పిక్ తీసుకుంటే మనకి కూడా ఎప్పటికైనా గుర్తుంటుందని చాలా ట్రై చేశాను. బట్ కాలేదు. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు, ఇది వాఘా బోర్డర్ అనమాట. డైలీ అవుతుంది పెరేడ్. ఈవినింగ్ 4-4:30 అవుతుంది. ఇక్కడ చూస్తే చాలామంది బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కదా, బోర్డర్లో ఉంటారు. లేడీసే ఎక్కువ మంది ఉన్నారండి నిజంగా. వీళ్ళని చూసైనా మీలో ఇంకా కొంచెం మోటివేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు చూసినా మోటివేషన్ అంటూనే ఉంటారని అనుకోవద్దు. బట్ అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలని నా ఆశ. చూస్తున్నారు, అక్కడ కొంచెం ప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళకి. మరి వచ్చినందుకు అలా కూర్చోబెట్టి షో అయితే చూపించరు కదా. సో అదన్నమాట. నాకైతే బాగా అనిపించింది. మీలో ఎవరికి ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి హ్యాపీనెసెస్ ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళే ముందు అయితే నేనైతే పిక్స్ తీసుకోవడానికి ట్రై చేసి అంత రష్లో కూడా వెంటనే త్వరగా వెళ్ళాను. బట్ తన పిక్ అయితే కొంచెం వచ్చింది, బట్ నేనైతే తనతో పిక్ తీసుకోలేకపోయాను. ఓకే, దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.